అందరికీ నమస్కారం అండి. మనం నిద్రపోయినప్పుడు తప్పకుండా కలలొస్తూ ఉంటాయి. ఇలా కలలొచ్చినప్పుడు కొంతమంది చాలా కంగారు పడి హఠాత్తుగా మెలకువ వచ్చేస్తూ లేస్తూ ఉంటారు. చాలా భయపడిపోతూ ఉంటారు. మనకొచ్చే కలలలో కొన్ని మనకు సంతోషాన్ని కలిగిస్తే, కొన్ని చాలా బాధని, భయాన్ని కలిగిస్తాయి. కొన్ని కలలు మనకు శుభ ఫలితాన్ని కలుగజేస్తాయి. కొన్ని కలలు గనక వచ్చినట్లయితే జీవితంలో అనేక కష్టాలు సంభవిస్తాయి. మనకు ఎలాంటి కలలొస్తే కష్టాలు సంభవిస్తాయో, అలాంటి కలలొచ్చినప్పుడు మనం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. కలలో గనక ఎద్దుల బండి కనిపించినట్లయితే జీవితంలో కార్యకలాపాలన్నీ కూడా చాలా నెమ్మదిగా సాగుతున్నాయని అర్థము. భవిష్యత్తులో మీరు చేసే పనుల్లో వైఫల్యాన్ని పొందుతారని కూడా ఈ కల వలన ముందుగానే తెలుసుకోవచ్చు. దట్టమైన చీకటి మేఘాలను చూసినట్లయితే అది దురదృష్టానికి చిహ్నము. కలలో నల్లని కాకి కనిపిస్తే అశుభం అంటారు. భవిష్యత్తులో మీకేదైనా ప్రమాదం రాబోవటాన్ని ఈ కల సూచిస్తుంది. ముఖ్యంగా ఎవరిదైనా మరణ వార్త వినే అవకాశం ఉందని కలల శాస్త్ర నిపుణులు చెప్తుంటారు. కలలో తరచుగా నల్లని బట్టలు లేదా కలలో గనక తరచుగా నల్లని బట్టలు కానీ, నల్లని బట్టలు ధరించిన వ్యక్తి గానీ కనపడుతున్నట్లయితే, మీకు భవిష్యత్తులో తీవ్రమైన వ్యాధులు వస్తాయని సంకేతంగా తెలుసుకోవాలి. కలలో రక్తస్రావం దృశ్యాలు కనిపిస్తే అనారోగ్యానికి సంకేతంగా పరిగణించాలి. మీరేదైనా అడవిలో భయపడి పరిగెత్తుతూ ఉన్నట్లయితే, అడవి జంతువులు వెంబడించటం లాంటి దృశ్యాలను చూసినట్లయితే, మీరు చేసే పనుల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని అర్థం చేసుకోవాలి. మీకు భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక నష్టము కలుగుతుందని తెలుసుకోవాలి. తుఫాన్లు లేదా ఇల్లు కూలిపోతున్నట్లు కలలు కన్నట్లయితే, దురదృష్టం మీ పైన నీడలా కమ్మేసిందని అర్థము. జీవితంలో చాలా పెద్ద హాని జరుగుతుందని అర్థం చేసుకోవాలి. కలలో చంద్రగ్రహణము లేదా సూర్యగ్రహణము కనిపించటం అశుభము. అలాంటి కల కనుక వచ్చినట్లయితే వ్యక్తి యొక్క జీవితంలో తీవ్రమైన సమస్యలు వస్తాయి. కలలో పక్షులు ఎగురుతూ ఉన్నట్లయితే త్వరలో ఆర్థికంగా నష్టపోతారని అర్థము. కలలో పెద్ద శబ్దం వినిపిస్తే ఆ కల కనే వారికి ఇంట్లోని కుటుంబ సభ్యులకు మధ్య విరోధం ఏర్పడుతుందని అర్థము. ఇలాంటి కలలు కనుక వచ్చినట్లయితే చాలామంది కంగారు పడి భయపడిపోతూ ఉంటారు. అయితే కల వచ్చిన వెంటప్పుడు ఇలాంటి కల వచ్చినప్పుడు వెంటనే నిద్రలేచి ఒక గ్లాస్ మంచినీళ్లు తాగి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించాలి. తెల్లవారు లేచిన తర్వాత స్నానం చేసి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ప్రదక్షిణాలు చేసి స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే మీకు రాబోయే మీకు రాబోయే ఆపదల నుంచి తప్పించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.